హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలితా రాజేంద్ర అండి. ఈరోజు నా వీడియో ఏంటంటే మనం ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎవరు పుడతారా, ఏంటి అబ్బాయా అమ్మాయా అని జెండర్ తెలుసుకోనికైతే చాలామందికి ఆశ అయితే ఉంటుంది కదా. అదొక క్యూరియాసిటీ. ఎవరు పుట్టినా ఈ రోజుల్లో అయితే మంచిగానే ఉంటుంది, కానీ అదొక ఇంట్రెస్ట్ అన్నమాట. ఫస్ట్ పాప పుడితే బాగుంటుంది, కొంతమందికి బాబు పుడితే బాగుంటుంది అనుకుంటారు. అలా ప్రెగ్నెంట్ అయిన కాంచి పాప బాబా ఎవరు పుట్టేది అనేది మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే కొంతమంది తెలిసిపోతుంది. అది కూడా నిజమవుతుంది, అలాగే అబద్ధమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే నా రియల్ లైఫ్లో జరిగిందైతే నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చైనా జెండర్ క్యాలెండర్ అనేది నాకు తెలియదు. ఫస్ట్ అమ్ము ప్రెగ్నెన్సీ అప్పుడైతే తెలియదు, కానీ మా బాబు ప్రెగ్నెన్సీ అప్పుడైతే చాలామంది నాతో చెప్పిండు ఇలా జెండర్ అనేది చైనా క్యాలెండర్ వల్ల నిజమవుతుంది, చాలామందికి నిజం కూడా అయింది, ఇలా చైనా క్యాలెండర్ చూసుకో అన్నారు. కానీ అది నాకు ఎలా చూసుకోవాలో కూడా తెలియదు. ఫస్ట్ ఇలా నా ఫ్రెండ్ ఉండేది నాసిక్లో, అక్కడ ఒక అక్క అనేది నాకు చెప్పింది అనమాట. ఇలా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమంది చైనా క్యాలెండర్ ప్రకారం అయితే హస్బెండ్ వైఫ్ రిలేషన్లో ఉంటే వాళ్ళకైతే కంపల్సరీ ఎవరు కావాలో వాళ్ళు పుడతారని చాలామందికి అయితే జరిగిందంట. అలా కొంతమందికి అయితే జరగలేదు. కానీ నేను పుట్టిన తర్వాత ఇది నిజమా కాదా అని అయితే మా అమ్ములు అప్పుడైతే చూసుకున్నాను. నేను 2019లో అయితే ప్రెగ్నెంట్ అయిపోయినా. మా అమ్ములు అప్పుడు మార్చిలో, నాకు లాస్ట్ పీరియడ్ తర్వాత కన్ఫర్మ్ అయింది ఏప్రిల్లో నేను చూసుకుంటే నాకైతే ఇలా వచ్చింది. చూడండి, మీకు కూడా వీడియో పెడతా. నేనైతే 2019లో అయితే ప్రెగ్నెంట్ అయిపోయినా. అప్పుడైతే నాకు 19 ఇయర్స్ అండి. చూడండి, 19 పక్కన 19 అనే సింబల్ కనిపిస్తుంది, దాని పక్కన చూడండి అక్కడ గర్ల్ అని ఉంది కదా, నాకు అలాగే పాప పుట్టింది. అలాగే 2-3 క్యాలెండర్లో కూడా చూసిన 19 ఇయర్స్ పక్కన అయితే ఏజ్, అలాగే ఏప్రిల్ నెలలో 4వ నెల చూసినా కూడా గర్ల్ అనే ఉంది. ఇదైతే నిజం జరిగింది. మార్చిలో వచ్చింది, అది ఏప్రిల్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా దీన్ని ఎలా చూసుకోవాలంటే మదర్ ఏజ్ కంపల్సరీ ఉండాలి, మనం లాస్ట్ పీరియడ్ కన్ఫర్మ్ అయిన తేదీ అయితే ఉండాలి. ఇలా నేను రెండింటి ప్రకారం కూడా 1 కాదు 2 కాదు చాలా క్యాలెండర్స్ అయితే చూసిన దాంట్లోనే క్రోమ్లో కొట్టి, కానీ అవైతే అన్నీ నిజమే చెప్పినాయి అమ్ములప్పుడైతే. ఇది నిజమే అనుకొని అప్పుడైతే అనిపించింది. కానీ సెకండ్ టైం అప్పుడైతే నాకు బాబు పుట్టాడు, దాని ప్రకారం అయితే నేను చూసుకున్నాను. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడే చూసుకున్నాను ఎవరు పుట్టేదా ఏంటి అని. కానీ ఫస్ట్ నమ్మలేదు, నిజమైతే బాగుండు అనిపించింది కాసేపు. కానీ మనకు కూడా చెప్పలేం కదా ఎవరు పుడతారో అనేది, దేవుని పైన భారం వేసిన. కానీ అది కూడా చూడండి మీరు ఏం జరిగిందో నాకు. నేను 2021లో అయితే ప్రెగ్నెంట్ అయిపోయినా. అప్పుడు నాకైతే 22 ఇయర్స్ అండి. ఇంకా నేను అప్పుడైతే 22 నా ఏజ్. అప్పుడు ఆగస్ట్లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి, ఆగస్ట్లో అయితే బాయ్ అనే ఉంది, ఆగస్ట్ ఒక్కటే బాయ్ అనే ఉంది, తర్వాత గర్ల్, యూకల జూలైలో కూడా గర్ల్ ఉంది. కానీ నాకు ఆగస్ట్లో అయితే కన్ఫర్మ్ అయింది కదా. ఇలా మా బాబుకి అయితే 2021లో అయితే నాకు జూలైలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఆగస్ట్లో అయితే కన్ఫర్మ్ అయింది, జూలైలో అయితే లాస్ట్ పీరియడ్ అయితే అయిపోయింది. ఇంకా ఆగస్ట్లో రాలేదు, డౌట్ వచ్చి చూసుకుంటే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను చైనా క్యాలెండర్ చూసుకుంటే అప్పుడు కూడా నిజమే వచ్చింది. ఇది నిజమేనేమో. నా రియల్ లైఫ్లో అయితే చైనా క్యాలెండర్ అయితే మంచిగానే చూపించింది. అంటే పాప పుట్టేటప్పుడైతే పాపే చూపించింది, బాబు పుట్టేటప్పుడైతే బాబే చూపించింది. నేను 1-2 క్యాలెండర్ కాదు చాలా క్యాలెండర్ చూసిన. అవైతే మ్యాక్సిమం 1-2 వేరుగా ఉన్నాయి. బాయ్ అయితే గర్ల్ అని, గర్ల్ అయితే బాయ్ అని ఉన్నాయి. కానీ నేను ఇక్కడ పెట్టేటి అయితే చూసుకోండి చాలా యూస్ఫుల్ అయినాయి చాలామందికి. నాకే కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ ఎవరినైనా అడిగి మరీ, రిలేటివ్స్లో కానీ అడిగి మరీ డేట్ ఆఫ్ బర్త్, తల్లిది, తర్వాత కన్సీవ్ అయిన మంత్ అయితే అడిగి చెప్పించుకొని నేను ఇలా చూసేదాన్ని. కానీ చాలామందికి అయితే నిజమైనాయి, ఒకరిద్దరికైతే అవి జరగలేదు. ఇలా అయితే జరిగింది రియల్ లైఫ్లో. నాకైతే నిజమే అయిపోయినాయి. పాప పుట్టేటప్పుడైతే పాప అని చూపించింది, బాబు పుట్టేటప్పుడైతే బాబు అని చూపించింది. హ్యాపీ అనిపించింది. ఇలా అందరికీ జరగాలని అయితే రూల్ లేదు, కొంతమందికి జరిగింది, అలాగే కొంతమందికి కూడా తప్పుగా చూపించిందని అంటున్నారు. ఇంతే అండి వీడియో అయితే చైనా క్యాలెండర్ గురించి. నా లైఫ్లో ఏం జరిగింది అనేది అయితే మీతో షేర్ చేసుకున్నాను.
మీకైతే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. దీని మీదనే నమ్మకం పెట్టుకోకండి. ఇంకా అది జరిగితే ఓకే మనం మంచిగా అనుకుంటాం, జరగకుంటే ఓహో ఇది నమ్మొద్దు అనుకుంటాం కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇంతే అండి వీడియో అయితే. అంతే. బాయ్ బాయ్ అందరికీ.